మార్చి నల్లగా చేసేసి పొడి పొడి చేసేసి సంతోషంగా తింటారు బొగ్గులను చేసి. అలా ఎప్పుడు చేయరు. మీరు కడిగిన తర్వాత నీటిని మొత్తం మార్చిన తర్వాత కేవలము తాలింపులోనే మూత పెట్టి సిమ్లో పెడితే ఉడికిపోతుంది. దాంట్లో పప్పు చేర్చండి, మీరు కార్బోహైడ్రేట్స్ కూడా చేరుతాయి. వేరుగా వండాల్సిన అవసరము ఉండదు. కనుక టెక్నిక్స్ పప్పు వండినప్పుడు ఆకుకూరలు వేయండి. మనకున్నంతలో తినే ఆహారమే పోషకాహారం. అందులో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, స్పెషల్గా ఇందాక చెప్పారు మిల్లెట్స్, చిరుధాన్యాలను వాడుకునే ప్రయత్నం చేయండి. అవి ఎలాగంటే ఉడికించి తింటే అరుగుతుందో లేదనే అపోహ ఏమన్నా ఉంటే చక్కగా మరపట్టించుకొని దాన్ని మీరు దోశలు గానో రొట్టెలు గానో అంబల్లాగానో ఏ విధంగా తీసుకున్నా చాలా బాగుంటుంది. అందులో కొంచెం బెల్లం తెచ్చి తీసుకుంటే ఐరన్ కూడా వస్తుంది, రుచికరంగా కూడా ఉంటుంది. సో ఇలాంటివి అన్నీ కూడా వండుకొని తినవచ్చు. ఉప్మా లాగా తినొచ్చు, అన్నం లాగా తినవచ్చు. అదే మనము ఆంధ్ర సైడ్, రాయలసీమ సైడ్ పోతే ఎప్పుడైనా విన్నారండి రాగి ముద్ద అని? విన్నారా? అన్నంలో కలిపి తింటారు రాగి ముద్ద, విన్నారా? సంకటి అంటారు, ముద్ద అంటారు. అది ఇట్లా ముద్దలాగా ఫామ్ చేసి పెడతారు వాళ్ళు. అది చాలా మంది, వాళ్ళకి అసలు ఎవరు చెప్పింది లేదు, తరతరాల నుంచి అలవాటు ఉంది. మంచి సంపన్నుల ఇంట్లో అది తింటారన్నమాట. దాన్ని మనం నామృషిగా ఫీల్ అవుతాం కనుక రాగులను వాడడం కూడా కంటిన్యూగా అలవాటు చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ పోషణ అనేది. ఇంకొకటి, పిల్లలకు తల్లులు ఈ విధంగా తినాలి. ఇంత తిన్నాక కూడా ఇంకొకటి ఏంటంటే రక్తహీనతతో చనిపోయే వారి సంఖ్య 10 నుంచి 15% ఉన్నది మరణాలు. గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో, ప్రసవానంతరం అంటే డెలివరీ అయిన తర్వాత ఆకస్మికంగా సడన్ గా హెమరేజ్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి దీన్ని ఎట్లా నివారిస్తాం మనం అంటే ఫుల్గా హెచ్బి 13 to 14% హెచ్బిని ఒంట్లో పెట్టుకుంటే, అంటే గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఐరన్ రిచ్ పోషకాహారం తిన్నప్పుడు, వైద్యుల సలహా పాటించినప్పుడు హెచ్బి పర్సెంటేజ్ అనేది 100% ఉంటుంది. అట్లీస్ట్ 90-80% ఉంటుంది. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సడన్ గా ఎవరికైనా హెమరేజ్ రావచ్చు. కారణం అనేది తెలియదు. అలా జరిగినప్పుడు తిరిగి తనకు రక్తం ఎక్కించే లోపల, ఆ రక్తం సమకూర్చుకునే లోపల ప్రాణాలు అనేది స్టేబుల్ గా నిలబడు. ఒక్కసారి ఇట్లా పంపు కొట్టిందంటే అరగంటలో గంటలో టేబుల్ డెత్ అయిపోతారు. అలా ఉంటుంది దాని ఉధృతి. కొందరికి మెల్లిగా స్టార్ట్ అవుతుంది, కొందరికి ఉధృతంగా స్టార్ట్ అవుతుంది. కనుక ప్రమాదకరమైన రక్తస్రావం అది. దాన్ని ఓడించాలంటే ఒకటే, పోషకాహారం తినాలి, గట్టిగా ఉండాలి. అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 90 to 100% మనం స్టాక్ పెట్టుకున్నామంటే కొంచెం పోయినా కూడా మనకు మళ్ళీ సబ్స్టిట్యూట్ వచ్చే వరకు బాధ అనేది ఉండదు. కనుక రక్తస్రావం వల్ల జరిగే మరణాలను 100% నివారించవచ్చు. మీరు వినే ఉంటారు, బాగా పట్టబోయిందట ఆమె చనిపోయింది అని వినే ఉంటారు. ఇది 100% ప్రివెంటబుల్ డెత్, నివారించదగ్గ మరణం. కనుక ఇలాంటి మన రాత బాగలేదు అన్న ఆమె అదృష్టం. అంగన్వాడీలో కానీ, ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ చెప్పే ప్రతి సలహాను పాటించి తప్పకుండా ప్రతి గర్భిణీ స్త్రీ మధ్యాహ్నం 1 hour రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ లేని పనులు చేస్తూ ఉంటారు చాలా మంది, అలా కూడా చేయొద్దు. మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. సో నెక్స్ట్ డెలివరీకి వచ్చేసరికి, డెలివరీ అనేది బర్త్ ప్లానింగ్ చేయాలి. ఎలా చేస్తారు బర్త్ ప్లానింగ్? చాలా మంది అంటారు, మేము చూసినాము అమ్మాయి డెలివరీ నొప్పులు వచ్చినాయి, మాకేం అర్థం కాదు. అబద్ధమా నిజం? అది అబద్ధమా? అబద్ధం అన్న వాళ్ళు చేయొద్దు. ఎందుకు అబద్ధం అంటే, నెలన్నర నుంచి చెప్తుంది కడుపులో బిడ్డ, నేనున్నా 9 నెలలకు బయటకు వస్తున్నా, చెప్తుందా లేదా? నెలన్నర తీసేస్తే మిగతా 9 నెలల్లో 7.5 months, 7 నెలల 15 రోజులు మన చేతిలో ఉన్నాం. ఇవన్నీ కూడా దేనికి? హాస్పిటల్ చూస్ చేసుకుంటే ఏముంటది, ప్రతి డెలివరీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కావాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఇన్స్టిట్యూషన్ అంటే ఒక స్కిల్ఫుల్ సెంటర్, అంటే ఒక హాస్పిటల్ అన్నమాట. సో ఈ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా మంచిది. ఎందుకు మంచిది అంటే, పెద్ద ఆపరేషన్ను నివారించవచ్చు.
కొందరు అనొచ్చు వాళ్ళకు కూడా అవుతున్నాయి కదా పెద్ద ఆపరేషన్లు, అవుతాయి కంపల్సరీగా. అనేది మనకు తక్కువ వాళ్ళకు తక్కువ, మనకే తక్కువ వస్తుందట. మా బిడ్డకు నొయ్యద్దు, తొందరగా చేసేసి మాటలు ఉంటాయి కనుక, కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కనుక వాటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రిఫర్ చేయండి. ఒకటి ఫ్రీ, రెండు సురక్షితం. ఇంకొకటి ఏం మాట్లాడతారంటే కొన్ని డిమెరిట్స్ కూడా చెప్తాను నేను. అక్కడ కేర్ చేయర్ అనే మాట మాట్లాడతారు, కామన్ డైలాగ్. కేర్ అంటే మరి మనల్ని సోఫాలు వేసి ప్రైవేట్ వాళ్ళలాగా కూర్చోబెట్టారు, అలా ఉండదు. పని హడావుడు ఉంటుంది కనుక మనకు కావాల్సింది వైద్యం కానీ మనకు కావాల్సిన. సో ఇక పుట్టిన బిడ్డకు పాల సంగతి ఎప్పుడైతే బర్త్ ప్లాన్ అనే ఒక కౌన్సిలింగ్ తల్లి, ఒకటి 0 డోస్ గురించి మాట్లాడతాము, రెండు తల్లి పాల యొక్క ముర్రు పాల యొక్క ప్రాధాన్యత. 0 డోస్ అంటే పుట్టిన 24 గంటల లోపల ఒక BCG, ఒక హెపటైటిస్ బి, ఒక ఓరల్ పోలియో, ఈ 3 ఇస్తే 0 డోస్. దాని తర్వాత ఇచ్చిన దానికి వాల్యూ ఉండదు, ఇవ్వరు కూడా 24 అవర్స్ తర్వాత. ఒక BCG మాత్రమే ఇస్తారు కానీ మిగతా ఏమి 2 ఇవ్వరు కనుక ఆ 3 ఇప్పించాలి. పుట్టిన అరగంట లోపనే ఏం పడతారని తెలుసా, మనందరూ తెలుసు కదా, ఏం పడతారు? తల్లిపాలు. మరి కాన్పులయ్యే విషయంలో 50% సిజేరియన్లు అవుతున్నాయి కదా, మరి సిజేరియన్ పడుతున్నారా లేదా? ఎవరైనా ఎలా పడతారు? ఎస్, ఆమె కదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెను కదల్చకుండానే ఒకటి కావలసిన పోషణ బిడ్డకు దొరుకుతుంది, రెండు జీర్ణ వ్యవస్థ అనేది క్లియర్ అవుతుంది, మూడు తల్లి పాల వల్ల బిడ్డకు మొదటి టీకాగా పనిచేస్తుంది. మీకు నాట్ ఇంట్రెస్టెడా? ఇంట్రెస్ట్ లేదా? ఓకే ఓకే, ఇంట్రెస్టెడేనా? సరే, ఒక నేను నాకు కూడా టైం లేదు ఈరోజు. ఓకే సరే, పుట్టిన బిడ్డలకు ఫీడింగ్ గురించి ఇక్కడ అన్ని చెప్పారు కదా. వాళ్ళకు కేవలము తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి, ఇతరత్ర ద్రావణాలు ఏమి కూడా ఇవ్వకూడదు. ఏంటి మేడం, కారేమని అంటుందా? అది పాలకూర కానీ క్యారెట్ కానీ మెత్తగా ఉడికించి స్మాష్ చేసి పెడితే కొంచెం నెయ్యి చేస్తే ఏ బిడ్డైనా ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారు. అవునా? హలో హలో హలో, వందల కానీ 10, 20, 30 మంది పాలు వస్తలేవనే కంప్లైంట్. కొంచెం పాలు వస్తలేవంటే పాల డబ్బా రాపియడము, అది తాగిపియడము, వామిటింగ్స్ మోషన్స్ కావడము, పిల్లల డాక్టర్ దగ్గర తీసుకొని పోవడము, 1000 రూపాయలు పెట్టడము. ఓకేనా? క్యాన్సర్ లక్షణాలు కూడా మీరు గుర్తించండి. ఎలా ఉంటాయంటే ఆడవాళ్లకు గర్భవతి కడుపులో నొప్పి, నడుములో నొప్పి, మధ్యలో ఇంటర్మీడియట్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అంటే నెలకు అయ్యే బదులు 15 రోజులకు ఒకసారి, మహా అంటే కొందరికి 6 రోజులు, అంతకంటే ఎక్కువ కాకూడదు. ఎక్కువ బ్లీడింగ్ అయినా, అస్సలు కాకుండా ఉన్నా, పొత్తి కడుపులో నొప్పి ఉన్నా, మధ్యలో బ్లీడింగ్ అయినా, తెల్ల బట్ట అయినా, వైట్ డిశ్చార్జ్. తెలుపు అంటే కొందరికి మామూలుగా అవుతూ ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. ఎవరికైతే పెట్టికోట్కు మరక అయిందో అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని గ్రహించండి. తెలుపు ఎరుపు కలిపిన డిశ్చార్జ్, తెలుపు ఎరుపు కలిపిన డిశ్చార్జ్. బట్ట అంటే ఆ తెల్ల బట్టలో డిశ్చార్జ్లో స్మెల్, వాసన వస్తుంది, మూత్రంలో మంట, జ్వరంగా ఉంది, కొంచెం బరువు తగ్గుతున్నారు, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఫామ్గా నేను చెప్పట్లేదు కనుక ఎక్కడ నిలుచుకోవాలంటే మన దగ్గర నిలుచుకోవాలి. ఏ బాధ లేని వాళ్ళు కూడా 30 దాటిన వాళ్ళంతా కూడా పాప్ స్మియర్ అని తీస్తారు. అంటే ముఖద్వారం, అంటే గర్భాశయ ముఖద్వారం నుంచి కొంచెం అంతా తీస్తారు, ముక్క కాదు, దాని ముంగట కొంచెం స్రావం తీసి పరీక్ష చేస్తారు. సో అది చేయించుకోవాలి. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. ఒక రొమ్ము కంటే ఒక రొమ్ము సైజు పెద్దగా అవుతుంది, బరువు అవుతుంది, ఒక సైడ్ కంటే ఒక సైడ్ బ్లౌజ్ టైట్ గా అనిపిస్తుంది.
చంకల్లో గడ్డలు ఉన్నాయి. ఇక ఓరల్ క్యాన్సర్ వచ్చేసి మనకు తెలుసు, నోటి క్యాన్సర్. పొగాకు నమ్మలే వాళ్ళైనా, ధూమపానం చేసే వాళ్ళైనా వాళ్ళకు వస్తుంది. ఆడవాళ్ళలో ఎక్కువ మందికి లేకపోవచ్చు, అది వేరే విషయము. కానీ ఏది లేకున్నా గొంతులో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. మింగడంలో డిఫికల్టీ, స్వరం మారిపోవడం, ఎక్కువ రోజులు బరువు తగ్గడము, కొంచెం జ్వరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. గవర్నమెంట్ తక్కువ అంచనా వేయకండి. మీకు నచ్చితే, మీకు అంత ఇష్టం ఉంటే ప్రైవేట్ కన్నా పోండి, కానీ చెకప్స్ చేసుకోండి, బాగా తినండి. ఇంకా చేయకూడని విషయాలు ఒక 2 చెప్తాను. పిల్లలకు మీకు బయట దొరికే తినుబండారాలు ఏమి కూడా అలో చేయకండి. ఫాస్ట్ ఫుడ్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ అంటే ఎప్పుడైనా ఒకసారి తింటారు. ఇవన్నీ మానేసి కేవలము పండ్లు కొనుక్కొని తినే ప్రయత్నం చేయండి. ఇలా ఈ విధంగా చిరుధాన్యాలు ఇంట్లో చక్కగా శనగల గుడాలు వేయండి, ఇంకేదైనా పెసర్ల గుడాలు వేయండి, మొలకలు వేయండి. అవన్నీ మీరు తింటూ పిల్లలకు తినిపించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం వదిలేటట్లేదు. అమ్మ, చిన్న పిల్లలకు పాలు పట్టేటప్పుడు చాలా మంది అంటారు పాలు వస్తలేవు అంటారు. నాకు జ్వరం వచ్చేటట్టుంది అంటే అది కాదమ్మా. ఒక మంచి సుఖాసనం అంటారు తెలుగులో, రిలాక్స్డ్ పొజిషన్. ఒక గోడకు చక్కగా ఒరిగేసి కింద కూర్చొని మంచిగా, లేకపోతే బెడ్ మీద గోడ సైడ్ ఒరిగేసి వెంట ఒక పిల్లో పెట్టుకొని తనకు నచ్చిన పొజిషన్లో కూర్చొని, ఈ బిడ్డ సైడ్ కూడా కాలు కింద కూడా మోకాల కింద కూడా ఒక పిల్లో పెట్టుకొని చక్కగా బిడ్డను ఎత్తుకొని హాయిగా ఏ నొప్పులు లేకుండా పాలియచ్చు. వంగాల్సిన పని లేదు. ఇది తొలిచూలు పిల్లలకు అర్థం కాదు కనుక వాళ్ళకు ఒక్కసారి నేర్పితే మనము నేర్పించినట్టు. సో బిడ్డను ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు కుడి ప్రక్క పాలు ఇవ్వాలంటే చూడండి, నేను పట్టుకున్నాను. ఈ చెయ్యి అనేది బిడ్డ యొక్క స్పైనల్ కార్డ్ నుంచి, అంటే వెన్నుపాము ఉంటుంది కదా, వెన్నెముక, ఇక్కడ నుంచి వీపుల నుంచి స్ట్రేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. లాస్ట్కి వచ్చేసి బటక్స్ దగ్గర చక్కగా సపోర్ట్ చేయాలి. ఈ విధంగా పట్టుకోవాలి బిడ్డని. చాలా మంది అంటే ఇక్కడ సపోర్ట్ ఇస్తారు, ఇక్కడ ఇస్తారు, బిడ్డ వంగిపోతుంది, బిడ్డకు నిలబడే శక్తి ఉండదు కదా. పొజిషన్ కరెక్ట్గా ఉన్నది, సరిగ్గా అందరూ పాలు వస్తలేవు అంటారు. బిడ్డ తాగినప్పుడే పాలు వస్తాయి కనుక తల పై భాగంలో పెట్టి వీపులో నుంచి స్ట్రేట్ గా ఇట్లా పెట్టేసి ఇలా పట్టుకొని ఇలా బిడ్డకు పాలు ఇవ్వాలి. ఇలా ఇచ్చేటప్పుడు మరి బ్రెస్ట్ ను అందుకొని బిడ్డ తాగే పొజిషన్ లో ఉండాలి. అది ఎక్కడ ఉంది మేడం? కార్యక్రమానికి వచ్చి చాలా విలువైన అంశాలు మా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు మరొకసారి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన డిడబ్ల్యూ మేడం గారు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్బీ మేడం గారు మాట్లాడవలసిందిగా పోషణ పక్షం సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం, ముందుగా మీకందరికీ పోషణ పక్షం తరఫున ఇచ్చేసినటువంటి మన హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, సిడిపో గారికి, సౌందర్యకి, సంబంధిత సెక్టర్స్ అన్ని ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి అందరి సూపర్వైజర్స్కి, అంగన్వాడీ టీచర్లకి, తల్లులకి, పిల్లలకి, అంగన్వాడీ కేంద్రం నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్క లబ్ధిదారులకి, తల్లులకి, బాలికలకి, గర్భిణీలకి, ప్రతి ఒక్కరికి, ఆశాస్కి, ఏఎన్ఎంస్ ఉంటే వారికి, ఇంకెవరైనా హెల్పర్స్ కూడా వచ్చినారు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారం. మనము ప్రతి సంవత్సరము పోషణ పక్షం జరుపుకుంటున్నాం. పోషణ పక్షం అనగానే మనకు అనిపించవచ్చు పోషణ అభియాన్ సెప్టెంబర్ నెలలో జరుపుకుంటున్నాం కదా, మరి పోషణ పక్షం ఎందుకని సపరేట్గా ఒక 15 days 9th నుంచి 22nd దాకా ఈ పోషణ పక్షం అని జరుపుకుంటున్నాం. ఈ పోషణ పక్షం ఎందుకు చేస్తున్నాం, ఇది ఇంకా అదనంగా ఎందుకు చేస్తున్నాము అని. పోషణ మాసంలోనేమో ఇప్పుడు ఏ ఏ పౌష్టికాహారాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, అవి వారికి ఆ పౌష్టికాహారం పొందాలంటే మనం ఏమేమి తీసుకోవాలి, వాటి విధులు ఏంటి, మనకి ఏం అవసరానికి ఏమేమి తీసుకోవాలని డీటెయిల్గా చెప్తా ఉంటాం. పోషణ పక్షం స్పెషల్గా ఎందుకు పెట్టారంటే
ఇంతకాలం మనం చెప్తున్నాం చెప్పినవన్నీ కూడా వాళ్ళు ఆచరించారా లేదా అనుకరించి తద్వారా వాళ్ళ బిహేవియర్స్లో వాళ్ళ అలవాట్లలో మార్పు వచ్చిందా లేదా అని చూడడానికి ఈ పోషణ పక్షంలో ప్రత్యేకించి వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళి వంట చేసి మిల్లెట్స్తో వండుతున్నారా, మిల్లెట్స్ ఉపయోగిస్తున్నారా, ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా మిల్లెట్స్ వీళ్ళు వండింది తింటున్నారా లేదా, ఆ అలవాట్లు ప్రాక్టీస్ మా కాంపిటీషన్స్ అన్ని కూడా ఇంట్లో వెళ్ళి వంట చేయించి వారికి మగవారికి కూడా కాంపిటీషన్స్ పెడతాం. అందుకే పోషణ పక్షం అంటారు. పక్షం అంటే 15 రోజులు. ఈ 15 days కార్యక్రమంలో మనము ప్రతిసారి ఇట్లా చెప్పడంతో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వినుకుంటా ఆ పద్ధతులు పాటిస్తూ వాళ్ళ అలవాట్ల మార్పు తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో మేము ఈ పోషణ పక్షం మళ్ళీ సంవత్సరంలో 2వ జరుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ కూడా ముందే మనకి సౌందర్య ఇంకా కొన్ని విషయాలు తెలియజేశారు. అసలు బేసిక్ 5 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అవునా? ఉన్నాయా లేవా? ఏమేమి చెప్పగలరా? 5 రకాల ఆహార పదార్థాలు అంటే మనం చెయ్యితే ఫస్ట్ బొట్నీళ్ళు, బేసిక్ 5. ఫస్ట్ మన ధాన్యాలు, చిరుధాన్యాలు ఎన్ని ఉన్నాయి కదా, బియ్యము, గోధుమలు, జొన్నలు, సత్తులు, రాగులు. వీటి వల్ల మనకి శక్తి వస్తుంది, శక్తినిచ్చే పదార్థాలు. అలాగే చిన్నప్పుడు పుట్టినప్పుడు 3 కిలోల నుంచి మనం ఈనాడు దగ్గర 80 దాకా 90 దాకా కిలోలు పెరుగుతాం. ఈ వెయిట్ పెరగడానికి ఉపయోగపడే పదార్థాలు ఏంటి, పెరుగుదలనిచ్చే పదార్థాలు ఏంటి? ఇక్కడ అన్ని పెట్టారు బాగానే డిస్ప్లే. పెరుగుదలనిచ్చే పదార్థాలు ఏంటి? పప్పులు, మాంస సంబంధాలు, మరియు చేపలు, గుడ్లు, పాల సంబంధాలు. ఇవన్నీ కూడా పెరుగుతారు. అందుకే చిన్నపిల్లలకి ఎక్కువ ఏమిస్తారు? పాలు ఇస్తారు. కొంచెం ఎదిగే బిడ్డలకి పెరుగన్నం పెడతారు, నెయ్యన్నం పెడతారు. అవునా? ఇవన్నీ కూడా పిల్లల్లో బాగా పెరుగుదలని పెంచే పదార్థాలు. 3వది ఇంకేంటి? శక్తి వచ్చింది, పెరుగుదల వచ్చింది, ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలి? రక్షణ కావాలి. శక్తి వచ్చింది, పెరుగుదల వచ్చింది, ప్రొటెక్షన్. ఏం తినాలి? మంచి అంటే ఏంటి? మంచి పసుపు, నారింజ రంగు పండ్లు తినాలి, పచ్చని ఆకుకూరలు తినాలి. 3 బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. పెరగాలంటే పాలు సంబంధాలు, గుడ్డు సంబంధాలు తినాలి. శక్తి కావాలంటే శక్తినిచ్చే పదార్థాలు తినాలి. మనకి నేడు సమాజంలో ఎన్నో రకాలైనటువంటి జబ్బులకి మనము ఎదుర్కొంటున్నాం. ఇటువంటి జబ్బుల నుంచి తట్టుకోవాలంటే మనకి వాళ్ళలో పోతే గొడుగెట్లాగో అలాగే పాలు, పసుపు పచ్చ నారింజ రంగు పండ్లల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే జబ్బుల నుంచి తట్టుకునే శక్తి మీకు ఏర్పడుతుంది. ఇవి 3 మీరు అసలు తెలుసుకోవాలి. నాకు ఏం తక్కువ ఉంది, నేనేం తీసుకుంటే నేను నా జీవితం ఇంకా ఆరోగ్యంగా ఉండగలను, అది మీరు తెలుసుకొని అవి తీసుకుంటుండాలి. విటమిన్స్ కూడా మనకి A to D దాకా ఉన్నాయి వరుసనే. ఆ డి విటమిన్ ఎంత ఉంది చెప్పగలరా? సూర్యరశ్మి. ఏ విటమిన్ ఎంత ఉంది? ఎందులో ఏ విటమిన్? క్యారెట్, పాలు, బొప్పాయి, పసుపు రంగు పండ్లలో ఉంటుంది. కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుంది? ఇంకా గుడ్డు, మాంసంలో కలీజీ, గుడ్డుగా దాంట్లో ఉంటుంది. ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్. ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు మాంసం తినరు, వాళ్ళు దేంట్లో తినాలి? ఎటుపప్పు, నెయ్యి. అది కాంబినేషన్. కాల్షియం ఈ మాంసం కంటే కూడా దాంట్లో ఎక్కువగా వాళ్ళకి ప్రోటీన్స్ దొరుకుతాయి. ఇలాగా వాళ్ళు డివైడ్ చేసుకొని ఆకుకూరలు ఉన్నాయి, పచ్చడి ఆకుకూర, పాలకూర, పచ్చలాకు, ఇవన్నీ కామన్గా ఊర్లలో చాలా సమృద్ధిగా దొరుకుతాయి. ఈ ఆకుకూరల్లో కూడా ఫ్రెష్గా ఉండే ఆకుకూరలు తింటే ఆ పసుపచ్చ రంగు ఉండాలి వాటిలో. అప్పుడే నీకు కంప్లీట్గా అనీమియాని, రక్తహీనత తగ్గించే వైటమిన్, రక్తహీనత తగ్గించే ఐరన్ నీకు అందుతుంది. అది వాడిపోయి ఎండిపోయి పొద్దున ఎప్పుడో కోసి పెట్టుకొని సాయంత్రం ఎప్పుడో వండితే లాభం లేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటేనే ఇవాపరేట్ అయిపోకుండా, ఆవిరి అయిపోకుండా దాంట్లో లవణాలు ఉంటాయి. లేకపోతే ఏముంది, గడ్డి తినట్టే. అట్లాగా మనకున్న ఆహార పదార్థాలు
మనం ఏ విధంగా దాంట్లో పోషకాలు పోనీయకుండా కాపాడుకుంటూ వంట చేసుకోవాలి. అలాగే ఆహార పదార్థాలు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తినాలి. ఏ సీజన్లో వచ్చే ఆహార పదార్థాలు, ఆ పండ్లు ఆ సీజన్లో తినాలి. సీతాఫలం వస్తే తినాలి, జామకాయలు వస్తే తినాలి. ఆ సీజన్ కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి. అరటి పళ్ళు అన్నిటికంటే చీపెస్ట్ రిచ్ మనిషి ఉంటుంది. బీదవానికి దొరికి అందుబాటులో ఉండే అసలైన ఫ్రూట్ ఏంటంటే అరటిపండు. ఇప్పుడు అది కూడా 50-60 రూపాయలు అవుతుంది. అట్లాగే ఇప్పుడు రంజాన్ నెలలో మీకు ఖర్జూర్, వైటమిన్ ఏ, ఐరన్, మీరు బెల్లం లడ్డు చేస్తారు, రాగి లడ్డు చేస్తారు, ఫుల్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం. రాగి ముద్ద, రాగి లడ్డు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఇచ్చిన మెటీరియల్ చాలా బాగా డిస్ప్లే చేశారు. మన సింబల్లో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్స్ ఇచ్చారు, పసిబిడ్డ పుట్టిన కాడి నుంచి వృద్ధురాలు అయ్యేదాకా. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, మంచిగా ఉంది. ఫస్ట్ టైం చూశాను. లోపల కూడా ఆల్ కేటగిరీస్ ఇచ్చారు. చిరుధాన్యాలతో చక్కగా డిస్ప్లే చేశారు. ఇక్కడ కూడా చాలా చాలా సంతోషము. ఇందులో ఏంటి అవి బ్లూ డబ్బాలు చిరుధాన్యాలు బాగుంది, అవి పెట్టారు. పాలు వచ్చి అందరికీ పుస్తకాలు. సో ఇది పరిస్థితి. అవే కాకుండా నాకు ముఖ్యంగా ఇంపార్టెంట్, నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే మన ఆయమ్మ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినా మన పిల్లలతో మంచి డిస్ప్లే చేస్తుంది. చాలా చాలా సంతోషం. ఈ పాప పడుకున్నట్టు పడుకోబెట్టాడు. అయితే నాకు చూడగానే ఒక కూరగాయ వ్యాపారస్తులాగా తరాసు పట్టుకొని ఇందాక దోపుతున్నాడు. చాలా బాగా చేశాడు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే ఫస్ట్ మీ సెంటర్ చాలా బాగా ఏర్పాటు చేసిన వాళ్ళు ఇద్దరిని. నిన్న మొన్న వర్షాలు కూడా నేను ఎప్పుడు ఇది జరుపుతూనే ఉన్నాను. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఈ మధ్య. మన దగ్గర మీ ప్రాజెక్ట్లో చక్కటి ప్రీ స్కూల్ నడిపి ఒక అంగన్వాడీ టీచర్ ఉన్నారు. సరితకి ఒకసారి అందరూ చెప్పకపోతారు. నేను ఏ ప్రాజెక్ట్ అయినా మీ గురించే చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ రాగానే ప్రీ స్కూల్లో ఒక కొత్త ఇన్నోవేటివ్ ఉంటుంది. ఆ అమ్మాయి పెట్టే ఫొటోస్ చాలా బాగా చేస్తున్నా అమ్మ, ఇంకా కంటిన్యూ చేయి. ప్రత్యేకమైనటువంటి ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ నా పిల్లలకి ఏమైనా చేయాలి, నా అంగన్వాడీకి వచ్చే పిల్లలు అందరు నా పిల్లలే, వాళ్ళకి పాఠాల ద్వారా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న తలంపు ఉన్నది చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు వాళ్ళు. ఆ తలంపు అందరిలో రావాలి, ప్రతి ఒక్కరిలో రావాలి. ఇప్పుడు నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను. పిల్లలకి మనము చిన్న చిన్న సర్కిల్స్ చేశారు. మీరు ఒక బాటిల్లో మూతో పెట్టి రౌండ్ చేసినామంటే చిన్న సర్కిల్స్ వస్తాయి. చార్ట్ పేపర్లో చిన్న సర్కిల్స్ తీసి మీరు పిల్లలకి ఏం చేయాలంటే ఒక పక్క సగం బొమ్మ, ఒక పక్క సగం బొమ్మ చేయించి దాన్ని స్టిక్ పెట్టించాలి. పెట్టించి వాళ్ళు ఇది తిప్పమంటే సరదాగా బాగా తిప్పుతారు. ఫుల్ బొమ్మ వేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు. 2 సగం బొమ్మలు పెడితే మనకి ఫుల్ కనిపిస్తుంది. పుచ్చపండు ఉంది, ఒక పక్క సగం పుచ్చపండు, ఇంకో పక్క ఇంకో సగం ఇప్పుడు లెఫ్ట్లో పెడితే అటు సైడ్ రైట్లో పెట్టాలి. దాన్ని ఇట్లా తిప్పడం వల్ల రొటేషన్ అయితే ఏమవుతుంది? ఇట్స్ అ సైన్స్. అయితే ఫుల్ కంప్లీట్ పుచ్చపండు వస్తుంది. వాడికి ఏదో మ్యాజిక్ షో అనుకుంటాడు. ఇట్లాంటివన్నీ కూడా సైంటిఫిక్గా ఉంటుంది, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. వాడికి ఇంకా కూడా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ యాక్టివ్గా చూస్తాడు. ఇంకోటి మన పిల్లలు అంగన్వాడీ నుంచి ప్రైమరీ స్కూల్కి వెళ్తే కూడా మన వాళ్ళు బాగా మాట్లాడతారు. నిన్న ఒక కార్యక్రమంలో ఒక పిల్లవాడు 20-30 మంది ఇట్లనే పిల్లలు తయారై వచ్చాడు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని. అందులో ఒకడే మగపిల్లాడు ఉన్నాడు, కౌబాయ్ గెటప్లో వచ్చాడు ఆడు కూడా. సో ఆడొక్కడికి నేను షేక్ హ్యాండ్ ఇస్తే 2-3 ఆడపిల్లలు ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ అని చేపిస్తున్నారు. సో అంత యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. మనం కొంచెం వాళ్ళకి ఉత్తేజం కలిగించాలి, స్టిమ్యులేషన్, కొంచెం వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. ఎవరు వచ్చినా వాళ్ళతో మాట్లాడటం మనకు ఉంది కదా మంచి అలవాటు. నమస్కరించడము, నమస్కరించిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడం, వెల్కమ్ చెప్పడం, విషెస్ చెప్పడం, ఈ చిన్న చిన్న మినిమం. ఇంకొకటి మనం మొన్న లాస్ట్ మీటింగ్లోకి చెప్పుకున్నాం. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ గ్రామం నుంచి వచ్చాను, ఏ వీధి నుంచి వచ్చాను, నా తల్లిదండ్రుల పేరు, మా అమ్మ నాన్న పేరు, మా అమ్మమ్మ నాయనమ్మల పేర్లు, మన సిడి కోర్సు ప్రజల పేరు, అలాగే డిడబ్ల్యూ కలెక్టర్ గారి పేరు దాకా కూడా చెప్పచ్చు. అది కూడా మంచి అలవాటు కిందకే వస్తుంది. అది నేర్పించండి. ఇంకొకటి బాగా ఎంకరేజ్ చేయాలంటే పిల్లలు ఎవరైనా ఏడుస్తున్నారు, మీ దగ్గర అందరిలో 29 లీటర్ల క్యాన్లు ఉంటాయి, డ్రింకింగ్ క్యాన్స్ ఉన్నాయా? ఏ ఇంట్లో చూసినా ఎక్కడో చోట మొన్న
పడేసి ఉంటారు. దాన్ని క్లీన్ చేసి దానికి ఎంట్రన్స్ అని చేయాలి, ఓపెనే పెట్టాలి, వెనక పక్క ఒక ఫోటో బిగించాలి. తల్లి బిడ్డ ఉండే బొమ్మను వేరే ఏదైనా బొమ్మను బిగించేసేసి బాగా ఏడుస్తున్నప్పుడు దాన్ని రొటేట్ చేసి బాటిల్ రొటేట్ చేసినట్టు దాన్ని రొటేట్ చేసి వాడిని చూడమని చెప్పాలి. దాంట్లో చూస్తాడు. బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకటి చూసేసరికి ఏమవుతుంది, మిగతా పిల్లలు కూడా నేను చూస్తాను అంటారు. ఏదో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కలిగించే రకంగా మనము ఆటలు తయారు చేయాలి. మీరు ఫిషెస్ తయారు చేస్తారు, ఫిషెస్లో ఆల్ఫాబెట్స్ పెట్టారు, బాగుంది, నెంబరింగ్ కూడా చేస్తారు. ఇంకోటి ఈ ఫిషెస్లో ఏం చేయొచ్చు అంటే ఒక ఇది ప్రీ స్కూల్కి అయితే ఇట్లా బొమ్మలు పెట్టాలి. ఇదే పౌష్టికాహారం సంబంధించి పబ్లిసైజ్ చేయాలంటే పైన ఒక కన్ను బొమ్మ వేసి మంచి కన్ను బొమ్మ వేయాలి. మీ కంటి ఆరోగ్యానికి నన్ను మమ్మల్ని తినండి అని పైన రాయాలి. కింద ఆ కంటికి అన్ని ఇట్లా హ్యాంగ్ చేయాలి. చేస్తే చదువు రాని వాళ్ళు కూడా చూడగానే అర్థమయ్యేటట్టు ఉండాలి ఆ మెసేజ్. ఇలాగే ఏదైనా కానీ మంచి కళ్ళు ఉండే 2 కళ్ళు వేసినా సరే, ఒక కన్ను వేసినా సరే అట్లా పెట్టచ్చు. మళ్ళీ ఒక అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ తోటి ఒక మనిషి ఆకారం చేసి కాల్షియం, పంకిన్ అంటే గుమ్మడికాయ, మునక్కాయ కాబట్టి పెదాలు, దొండకాయ ముక్కు, పైన వెజిటబుల్స్ అలా పెట్టేసి మనిషి ఆకారం చేసి తయారు చేసి పెట్టుకోవచ్చు. లేక బొమ్మల్లో కూడా గీయచ్చు. సంథింగ్ బట్ కాల్షియం ఫుడ్స్ అన్నమాట. మీ ఎలుకల పుష్టికి మమ్మల్ని తినండి. ఎలుకల పుష్టి అంటే స్పెసిఫిక్గా అది ఇచ్చే మెసేజ్ స్పెసిఫిక్గా ఉండాలి. మీ కంటి ఆరోగ్యం అంటే వైటమిన్ ఏ ఫుడ్సే ఉండాలి. మీ ఎలుకల పుష్టి అంటే కాల్షియం ఫుడ్సే ఉండాలి. ఆ విధంగా ఇట్లా పబ్లిసైజ్ చేయండి. ఇంకొకటి నా విన్నపం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాల్సింది లేదు, బట్ నాకు వేరే అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే పోషణ పక్షం 22కి మనకు ఎండ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క టీచర్లు, ప్రతి ఒక్క ప్రాజెక్టులో సిఐటీఓలు కూడా ఉన్నారు. మనము ఉద్యోగంలో చేరేటప్పుడు మనం ఏమనుకుని ఆగస్ట్ సెలవులు ఇచ్చాము. ప్రతి ఒక్క కార్యక్రమం ఐసీడీఎస్కి సంబంధించి, పిల్లల పౌష్టికాహారానికి సంబంధించి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి నేను ప్రతి ఒక్క పని చేస్తాము. నా పై అధికారులు చెప్పిన ప్రతి కూడా మేము వింటాము అని చెప్పి మనం చేస్తాం. దాంట్లో ఉంది లాస్ట్ కాలం ఏమని, నా పై అధికారులు డిపార్ట్మెంట్ పెట్టిన ఎటువంటి సమాచారం వచ్చినా నిర్వర్తిస్తాము. ఈ సర్వే అనేది మనం ఉద్యోగంలో 1970లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది. మార్చి నెల సర్వే మన బ్లడ్లో అది ఇంకిపోయింది. కాకపోతే అప్పుడు బుక్స్లో చేసి ఇంటింటికి వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు మా బుక్స్ వద్దు, మీ రికార్డ్స్ వద్దు మీరు చెప్పినందుకే మనము బుక్స్ తగ్గించి యాప్స్ మొదలెట్టారు. నాట్ ఓన్లీ అవర్ విమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఆశాలను అడగండి, మీకు కూడా అన్ని యాప్లోనే కదా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ వెళ్ళండి, టెక్నాలజీ పెరిగింది, అన్నీ కూడా యాప్ ద్వారా వెళ్తుంది. కాకపోతే మొట్టమొదటి స్థాయిలో ఏమవుతుంది, డిఫరెంట్ యాప్స్ తోటి మనము ఆలోచన పరిక్రమం నడుస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లకి మీరు వచ్చేది ఒక గవర్నమెంట్ నుంచి సదుపాయం అయితే మన డిపార్ట్మెంట్కి సెంట్రల్ నుంచి వస్తుంది, స్టేట్ నుంచి వస్తుంది. సో సెంట్రల్కి రిపోర్ట్ పంపాలి, స్టేట్కి రిపోర్ట్ పంపాలి. పోషణ అభియాన్ ఉంటుంది, ఎన్ఎస్టీఎస్ ఉంటుంది. సో ఇది మన పరిస్థితి. ఇవన్నీ కూడా కొంచెం తగ్గాలంటే ఇంకొంత కాలక్రమేణా. ఇంతకుముందు 24 రిజిస్టర్లు ఉండేవి, ఇప్పుడు 24 రాస్తున్నారా చెప్పండి? 24 రిజిస్టర్స్ రాస్తున్నారు, ఇప్పుడు రాస్తలేదు. యాప్లోనే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మెల్లమెల్లగా దాంట్లో కూడా మార్పులు వస్తాయి. కాలానుగుణంగా మనకి పై అధికారులు ఎక్కడ చెప్తే మనమాట ఫాలో చేయాల్సిందే. ఇంకా మీరు కొన్ని అభ్యంతరాలు చెప్తే ప్రత్యేకించి ఉంటే కనుక మీరు నాకు రాకపోకుండా కొందరు చెప్పారు, నాకు పలానా సెల్లో పలానా పని చేసుకోలేదు అని. అక్కడిని స్పెసిఫిక్గా రోడ్ నెంబర్స్తో సహా ఇస్తే మేము హైరప్స్కి పంపిస్తాము, మా పై అధికారికి పంపించి దానికి ఏదైనా ప్రలోభాలను కనుక్కోవాలి. సమస్య ఇది ఉంది, నేను ఇసుపడేసి నేను పోతానంటే అవుతుందా? మీ అక్క అమ్మ ఇంటికాడ కనుక మీ కుటుంబంలో కనుక నాకు అవసరం లేదు దొబ్బేసిపోయినట్టు. కానీ రేపు జీతం మనకు ఎవరిస్తున్నారు? దేని మీద ఇస్తున్నారు? మనం చేస్తున్న పని మీద ఇస్తున్నారు. మనం చేస్తున్న పని ఎఫెక్ట్ రిజల్ట్స్ మీద ఇస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు మనం 28వ స్థానంలో ఉన్నాం నిజామాబాద్. జస్ట్ బికాస్ ఆఫ్ సర్వే చేయకపోవడం, జస్ట్ బికాస్ ఆఫ్ గ్రోత్ మానిటరింగ్. ఇప్పుడైనా మనం గ్రోత్ మానిటరింగ్ చేయమన్నారు, సర్వే చేయమన్నారు, వాళ్ళ వివరాలు నింపమన్నారు, అంతేనా?
సో అందుకని ఆలోచించుకోండి. ఇంకేమైనా ఉంటే కూడా మీరు తర్వాత నిదానం, నేను ఎప్పుడైనా 4 ఆఫీస్లో ఉంటాను కాబట్టి మీరు ప్రత్యేకంగా వచ్చి కూడా మమ్మల్ని కలిసి ఇది మీ సమస్య మీరు చేసుకోవచ్చు. సమస్యలు ఏమైనా ఉంటే అందరం కలిసి కూర్చొని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని దాన్ని ఇసుపడేసేసి కాదంటే అసలు యాక్చువల్గా అంగన్వాడీ టీచర్లు మీరు పెద్ద సైన్యం, 1500 టీచర్లు, 1500 మంది ఆయాలు అంటే 3000 మంది. మీరు మిమ్మల్ని మీరు చేసుకోవాలి కానీ ఎవరికో వీళ్ళు దేహి అని అడగాల్సిన అవసరం లేదు. అవునా? ఈ మాట మీకు ఎక్కడైనా డౌట్ వస్తుందా? భేదాభిప్రాయాలు ఉన్నాయా? సర్వే మేము చేయము అని అనడానికి కారణం ఏంటి? 75 నుంచి చేస్తున్నామా లేదా? చేస్తున్నారా? స్టార్ట్ చేశారా సర్వే? పోషణ అభియాన్ లక్ష్మి ఉందిలో చెప్పండి. ఈ ప్రాజెక్ట్ ఎంతమంది చేశారు? ఎన్ని సెంటర్స్ చేసి ఎన్ని చేయలేదు? అందరికంటే లోవెస్ట్ అంటే నిజామాబాద్ అర్బన్. అది ఏమి పిటి అవ్వదు. చూసారా కన్సల్టేషన్? చూసావమ్మా? 20 మన జిల్లాలో ఉండే అన్ని ప్రాజెక్టుల కంటే ఇంత హేమాహేమి డైరెక్ట్ రిక్రూట్, ఆల్ హేమాహేమి సూపర్వైజర్స్ ఉన్నారు, టీచర్లందరూ చదువుకున్న వాళ్ళు, అన్ని వసతులు ఉన్నాయి నిజామాబాద్ అర్బన్లో. రూరల్ అయితే అవి కూడా ఉండవు. అటువంటి ఈ ప్రాజెక్ట్లో ఈ సెంటర్స్లలో లాస్ట్ క్యాడర్లో ఉన్నారు ఈ ప్రాజెక్టు. ఆర్మూర్ ఫస్ట్, సెకండ్, నౌ బీంగల్, బోధన్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. బిచ్పల్లి కూడా వస్తుంది. మీకేమి అది రూరల్ కదా బిచ్పల్లి ప్రాజెక్టు? సర్వే 28 పొజిషన్లో ఉన్నాం మనం. మీరు 5 ప్రాజెక్టులో మీకు లాస్ట్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇంకా 3 more days ఆర్ దేర్. దీనికి మీరు దిగులు పడాల్సిన అక్కర్లేదు. మన పోషన్ పక్వాడ ఇన్ఫర్మేషన్ ఫోటోస్ హైలైట్ చేయడానికి 22వ తేదీ టైం ఉంది. సర్వే కంప్లీట్ చేయడానికి 30వ తేదీ టైం ఉంది. మీరు పండుగలు వచ్చినా ఏమొచ్చినా మీరు ఎక్కడ కూర్చున్నా మీరు స్థానంగా కూర్చొని బుక్స్ పెట్టుకొని మీరు సర్వే లిస్ట్ పెట్టుకొని కూడా మీరు యాప్స్లో అప్డేట్ చేయొచ్చు. ఇంకా కూడా అవకాశం ఉంది. మన జిల్లాని, నిజామాబాద్ జిల్లాని 28వ స్థానంలో పెట్టి మమ్మల్ని అవమానపరచకండి. కనీసం 5 ర్యాంకుల లోపల పైకి రావాలి మీరు. నేనేం ఫస్ట్ రావాలంటున్నా. నారాయణఖేడ్ ఎంత ఇంటీరియర్ when compared to Nizamabad, నారాయణఖేడ్ చాలా ఇంటీరియర్. దట్ ఈస్ ఇన్ ఫస్ట్. నల్గొండ ఈజ్ ఇన్ ఫస్ట్. 5th ర్యాంక్స్లో ఉన్న జిల్లాలు చూడండి, అన్నీ చాలా ఇంటీరియర్ ప్లేసెస్లో ఉంది. మనకంటే ఎక్కువ సెంటర్స్ ఉన్నాయి. అటువంటి చదువులోనే డైరెక్ట్ డ్యూటీస్ ఉన్నారు అందరూ కూడా, సూపర్వైజర్స్ కానీ సిఇఓస్ కానీ. సో మీ అందరు తెలివితేటలు ఉపయోగించండి. మంచి ప్రావీణ్యం ఉన్నప్పుడు దాన్ని హైలైట్ చేసుకోవాలి. ప్రావీణ్యం ఏమా అన్ని తెలివితేటలు ఉన్నాడు లాస్ట్ ర్యాంక్లో ఉంటే ఏం ఫాయిదా? ర్యాంకింగ్ ఈజ్ ఫస్ట్ కదా. రన్నింగ్ వేసుకొని చూస్తారు. ఇవి చాలా బాగా రన్నింగ్ చేయగలరు ఫస్ట్ రోడ్ కంటే కూడా. అయినా ఫస్ట్ రోడ్ స్టాండ్ లాస్ట్ మూమెంట్లో పికప్ చేస్తారు. అలా మీరు లాస్ట్ మూమెంట్లో జంప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఇంకా కూడా 5 days ఉంది కాబట్టి అప్డేట్ చేసి బాగా నేను, ఎందుకంటే ఈ మాట నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో చెప్పలేదు. బికాస్ మన ప్రాజెక్టు నిజామాబాద్ అర్బన్ అంటేనే మాకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ తక్కువ ర్యాంక్ వచ్చిందంటే బాధగా ఉంది. దయచేసి మీరందరూ కూడా అప్డేట్ చేయండి. ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఆఫ్టర్ ప్రోగ్రామ్ మీరు ఆఫీస్కి వచ్చినా కానీ డీటెయిల్ మాట్లాడతారు. Participant is it good? You tell me. 50 కన్నా తక్కువ. 29 నుంచి వాట్సాప్ వీళ్ళంతా గోధుమ ఎంత ఉన్నారు? గోధుమ ఫైట్ ఫర్ దట్ ర్యాంకింగ్. మనము ఎందుకు తక్కువ ఉన్నాము దానికోసం ఫైట్ చేయండి. ఓకే, మీ పక్కన ఇప్పుడు తీసి చూపిస్తున్నారు 4th ర్యాంక్లో ఉన్నామని, 40% అబవ్ ఉన్నామని. 50 కూడా కాదు, అంటే 50% కూడా లేదు. అంటే బేస్ మీదకే లెక్క కదా. మీరు చెప్పండి, మీ ఇళ్ళలో మీ పిల్లలకు 47% వస్తే ఒప్పుకుంటారా? జస్ట్ పాస్. దాని యొక్క ఫీడ్ చేయండి, పని చేయండి, అప్డేట్ చేసుకోండి, మంచి ర్యాంక్లో రావడానికి ప్రయత్నించండి. సో నాకు అవకాశం ఇచ్చారు సిఇఓ గారికి, ఓపిక విన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సర్వే జరుగుతుంది కదా మనకు, మేడం చెప్పారు కదా. ఈ సర్వేలో కానీ మన సెంటర్లో కానీ ఫీల్డ్లో ఎక్కడైనా కానీ అంటే మైల్డ్ మోడరేట్ ఉన్న వాళ్ళకే మన అంగన్వాడీ కానీ అదన్నీ పనిచేస్తాయి. సివియర్ శాంబామ్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, సివియర్ మ్యాల్న్యూట్రిషన్ చిల్డ్రన్స్. సో వీళ్ళెవ్వరు మీకు కనబడ్డా కూడా
జిల్లా కేంద్రంలోని న్యూట్రిషనల్ రీసోర్స్ సెంటర్ ఎన్ఆర్సి మనకు అందరికీ తెలుసు. దీనికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియని వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, కోడ్ చెప్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే లేదు. ఏ పిల్లల్ని కూడా అదే అదే దీన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఎక్కడ ముట్టుకుంటే బ్యాడ్, ఎక్కడ ముట్టుకుంటే గుడ్. మామూలుగా ఇద్దరు మన పిల్లల్ని ఎవరిని టచ్ నిర్వహించడం జరుగుతుంది. దానికంటే ముందు మన మార్చ్ లో పోషణ పక్షమే కాకుండా మన ఉమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందులో మనం మన రెడ్లో మేడం గారిని అలాగే స్వామి సులోచన మేడం గారికి చిన్నగా సన్మానం చేసుకుందాం. మన మేడం గారిని కూడా సత్కరించుకుందాం ఉమెన్స్ డే సందర్భంగా.
అందరూ ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ తల్లులు, గర్భిణులు, బాలింతలు మరియు గర్భిణులు కంటే శ్రీమంతాలు జరిగాయి. బాలింత పిల్లలు ఎవరికైతే పసిపిల్లలు ఉన్నారో వాళ్ళకి 6 నెలల పడ్డ పిల్లలకి అందరికీ కూడా మనం అన్నప్రాసన చేస్తున్నాము. మరియు మనకి హెల్త్ ఎడ్యుకేషన్ తరఫున మేడం గారు వచ్చారు. చాలా చక్కటి వివరాలు గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏ ఆహారం కన్న తర్వాత పిల్లలకి ఏ విధంగా పాలు పెట్టాలి వివరాలు చాలా చక్కగా చెప్పారు. మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ సూచనలు పాటిస్తూ తప్పకుండా జీవితంలో ఎంతో మనకి సర్వప్రయంగా పాలు కాపాడాలి, కానీ ఆరోగ్యపరంగా మేము పౌష్టికాహారంలో బేసిక్ ఫైబర్, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, రక్షణ ఇచ్చే పదార్థాలు, పెరుగుదల ఇచ్చే పదార్థాలు, విటమిన్స్, మల్టీ మినరల్ డెఫిషియన్సీ రాకుండా అన్ని రకాల విటమిన్ల లోపంలో ఒక్కో విటమిన్తో ఒక్కో లోపం వస్తుంది. అటువంటి లోపాలు ఏమి రాకుండా కూడా మేము సలహాలు సూచనలు ఇచ్చాము. ఇవన్నీ పాటించుకుంటూ తల్లులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకి సూచన. మరియు తల్లులు ఇళ్ళలో వంటకాల్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ ధాన్యాలు, మిక్స్డ్ ధాన్యాలు వండుకుంటున్నారు. 2 రకాల ధాన్యాలు, చిరుధాన్యాలు కలిపి వంటకాలు చేయడం వల్ల ఒకదానిపై పోషకాలు ఇంకోదాంట్లో ప్రతి నెల నూనె కొనుక్కోవడం కూడా ఒక్కో నెల ఒక్కో రకమైన నూనె కొనుక్కోవడం వల్ల ఒక రకమైన నూనెలో లేని పోషకాలు మరో రకమైన నూనెలో దొరుకుతుంది. అలా అన్ని రకాల పోషకాలు మనం సమృద్ధిగా పొందాలన్న మా యొక్క ఉద్దేశం. ఈ సూచనలన్నీ కూడా పాటించుకుంటే ఇలాగే తల్లులు, గర్భిణులు, బాలింతలు అందరూ కూడా పాటించి తమ పిల్లలకు కూడా ఈ రకమైనటువంటి మల్టీగ్రెయిన్స్ ఆహార పదార్థాలు అలవాటు చేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా మంచి వంటలు ఇంట్లో చేసి వండించుకోవడం వల్ల ఈ యొక్క పౌష్టికాలన్నీ దొరికి పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటారని మా యొక్క సూచన. అది కూడా పాటిస్తామని కూడా అందరూ కూడా తెలియజేశారు. పోషణ పక్షం మొత్తం 22వ తేదీ వరకు కంప్లీట్ అవుతుంది. ఈ పోషణ పక్షంలో భాగంగా జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫోన్లో అప్లోడ్ చేసి మన హెచ్ఓడికి, మన పై అధికారులకు పంపించాల్సింది. తద్వారా నిజామాబాద్ జిల్లా కూడా ముందుకు రావాలి. ఈ కార్యక్రమాన్ని వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అన్ని రకాల బుక్కుల్లోనే పౌష్టికాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు డిస్ప్లే చేశారు. చదువు రాని వాళ్ళు కూడా చూడగానే అర్థమయ్యే విధంగా తయారు చేశారు. ముఖ్యంగా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా పిల్లల్ని తయారు చేసుకుని తెచ్చారు. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ పిల్లలకి ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఇంకా కూడా ఉన్నాయి. ప్రీ స్కూల్ మెటీరియల్ తయారు చేశారు. ఆ పిల్లలతో తయారు చేసిన ఆర్ట్ వస్తువులు, మట్టితో చేసిన ముగ్గులు, పెయింట్స్ అవన్నీ కూడా మెల్లమెల్లగా బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రీ స్కూల్ ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సింది అందరికీ కూడా నిర్ణయించారు. అలాగే ప్రతి ఒక్క అంగన్వాడీ ఇప్పుడు సమయం మనకి హాఫ్ డే స్కూల్స్ పెట్టారు. 8 to 12:30 ప్రీ స్కూల్ కూడా ఇట్లా ఆ విధంగా కండక్ట్ చేయమంటున్నారు. 8 to 12:30 కాబట్టి ఖచ్చితంగా ప్రీ స్కూల్ కండక్ట్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ బయటికి వాటి పరిజ్ఞానాన్ని, శాస్త్రీయ వాటి కోణాన్ని బయటికి రావాలని మాట్లాడే చురుకుగా ఉండే కళాన్ని వాళ్ళ యొక్క తెలియజేయడానికి ప్రయత్నాన్ని టీచర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఇక్కడ ఉన్న టీచర్లందరితో మాట్లాడటం, వాటితో మళ్ళీ ఈ విధంగా పోషకాల గురించి చర్చించుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదే విధంగా అన్ని ప్రాజెక్టులు మేము చేస్తున్నాము. 22 శనివారంలో కంప్లీట్ అయిపోతుంది. నిన్న రిచ్పల్లి చేశాము, ఇవాళ నిజామాబాద్ అర్బన్, రేపు ఆర్మూర్, ఎల్లుండి బోధన్ ఉంది, అక్కడ శనివారము భీమ్గల్లో. ఈ విధంగా మొత్తం 5 ప్రాజెక్టుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు మనము నిజామాబాద్ పట్టణ పోషణ సంఘ